హాయ్ అండి. పన్నీర్ బిర్యానీ చేసుకుందామా? మరి నాతో పాటు వచ్చేసేయండి. ముందైతే ఒక బౌల్ తీసుకొని నేను ఇక్కడ ఒక పావు వరకు బియ్యం తీసుకున్నానండి. రైస్‌ని 2 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఒక అరగంట వరకు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్‌ని పోసి మరగబెట్టండి. చూడండి నేను పన్నీర్‌ని ఈ విధంగా కట్ చేశాను. క్యూబ్స్ కింద ఈ సైజులో ఉండేలా చూసుకోండి. ఆ తరువాత ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద సైజ్ టొమాటో, ఒక పెద్ద సైజ్ ఆనియన్ వీటిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నీళ్లు మరగడం స్టార్ట్ అయ్యాయి కదండీ! 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక మరాఠీ మొగ్గ, ఒక పువ్వు, కొంచెం షాజీరా, ఒక 4 లవంగాలు, 2 యాలకులు, ఒక చిన్న సైజ్ చెక్క ఒక 2, ఆ తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు, 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్. ఇప్పుడు ఒక నిమ్మకాయని కూడా ఇందులో పిండుకోవాలండి. నేను చిన్న సైజు నిమ్మకాయ తీసుకున్నాను. సో, మొత్తం పిండేసాను. ఎవరైనా సరే పెద్ద సైజు నిమ్మకాయ తీసుకుంటే గనక హాఫ్ చెక్క వేసుకోండి సరిపోతుంది. ఒక రబ్బ కరివేపాకు, గుప్పెడంత కొత్తిమీరి. ఇప్పుడు దీన్ని బాగా కలిపిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇది సముద్రం ఉప్పులా ఉండాలి. అంత ఉప్పు కారుగా ఉంటేనే బియ్యానికి కరెక్ట్‌గా పడుతుంది. సో, ఇప్పుడైతే నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసేయండి. సో, దీన్ని ఈలోపు ఉడకనివ్వండి. ఇప్పుడైతే ఇంకో బౌల్ తీసుకొని చిటికెడు పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, ఆ తర్వాత కొంచెమే సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనము రైస్‌లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి దీనికి తగినంత అంటే లైట్‌గా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వాటర్ కలపకుండా ఈ మసాలా ముద్దని దగ్గరగా కలుపుకోవాలి. మీకేమైనా పొడి పొడిగా ఉంది అనిపిస్తే ఆయిలే యాడ్ చేయండి గానీ వాటర్ యాడ్ చేయొద్దు. సో, ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్నటువంటి పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదా! ఇందులో వేసేసుకొని వాటర్ అనేది యాడ్ చేయకుండా ఈ మసాలా అంతా ఈ ముక్కలకి బాగా పట్టే విధంగా కోట్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చక్కగా కోట్ చేసేసి ఇప్పుడైతే దీన్ని మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోండి. ఈలోపు మనం వేసాం కదండీ ఆల్రెడీ ఇందులో రైస్. సో, ఇది దగ్గర పడిందో లేదో చూద్దాము. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా రైస్‌ని ఇలా పట్టుకొని తుంచగానే అది విరగాలండి. సో, ఈ విధంగా విరిగితే అది చక్కగా కుక్ అయినట్టు. అంటే ఒక 70% వరకు మనకి కావాల్సిన విధంగా అది కుక్ అయిందని అర్థం. సో, ఈ 70% కుక్ అయిన తర్వాత ఈ రైస్ అంతటిని కూడా వార్చుకొని ఇంకొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు స్ట్రెయినర్‌తో వడకట్టుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చక్కగా రైస్ అంతటిని కూడా వాటర్ అంతా కిందకి ఇంకిపోయిన తర్వాత తీసుకోండి ఇంకో గిన్నెలోకి. సో, ఇప్పుడు దీని అంతటిని ఇంకో గిన్నెలోకి కలెక్ట్ చేసుకుందాము. ఇప్పుడు మరొక చిన్న గ్లాస్‌ని తీసుకోవాలండి. దీంతో మనము హాఫ్ గ్లాస్ వరకు వాటర్‌ని తీసుకోండి. దీనిని ఒక పక్కకు పెట్టేసేయండి. లాస్ట్‌లో పనుంటుంది. సో, ఇప్పుడు స్టవ్‌ని ఆన్ చేసుకొని ఒక కడాయి గానీ, లేదంటే డేక్షా గానీ పెట్టుకోవాలి. ఇది అయితే హోమ్‌మేడ్ ఘీ అండి. నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. చూడండి షార్ట్స్‌లో ఉంటది. ఏ విధంగా తయారు చేయాలి ఘీ అన్నది. సో, ఇప్పుడు నేను ఈ ఘీని ఒక 5 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఇప్పుడు సిమ్‌లో పెట్టుకొని బాగా ఘీ అంతా మరిగిన తరువాత మనం ముందుగా కోట్ చేసుకొని ఉంచుకున్నాం కదండీ పన్నీర్ క్యూబ్స్ వాటన్నిటిని సెపరేట్‌గా ముక్కలు ముక్కలుగా పెట్టుకోండి. ఒకేసారి వేసేయకండి వేగవు. సో, సిమ్‌లో పెట్టుకొనే చక్కగా 4 పక్కలకి తిప్పుకుంటూ వేపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా 4 సైడ్స్‌కి చక్కగా సమానంగా వేగే విధంగా వేపుకోండి. ఇప్పుడు మొత్తం క్యూబ్స్ అన్నీ బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. పన్నీర్‌ని ఎక్కువ సేపు ఫ్రై చేసేయకండి. గట్టిగా వచ్చేస్తది. సిమ్‌లోనే తక్కువ టైంలోనే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని గూడా కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న పువ్వు, కొంచెం షాజీరా, 2 యాలకులు, 2 లవంగాలు, ఒక మరాఠీ మొగ్గ, చిన్న జాపత్రి, 2 బిర్యానీ ఆకులు, కొంచెం దాల్చిన చెక్క వేసుకొని వీటన్నిటిని కూడా సిమ్‌లో పెట్టుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్నవంటి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఎర్రగా ఫ్రై అవ్వనివ్వండి. ఇది ఫ్రై అయిన తర్వాత టమాటోని కూడా వేసుకొని చక్కగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో దీనికి తగినంత సాల్ట్ మాత్రమే యాడ్ చేసుకోండి. మనం రైస్‌లోని అండ్ అలాగే క్యూబ్స్‌లో కూడా సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి తీస్తే ఈ విధంగా దగ్గరకై ఉంటుందండి. చక్కగా గరిటెతో మెదిపేసేయండి. ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు వరకు పెరుగండి. గడ్డలు లేకుండా చక్కగా కొట్టుకొని వేసుకోవాలి. ఈ పెరుగును కూడా ఇందులో వేసేసి ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేయండి. కొంచెంగా మరగడం స్టార్ట్ అవుతుంది చూడండి. ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం మూత పెట్టేసేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యి పైకి తేలడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి పన్నీర్ క్యూబ్స్‌ని వేసుకోండి. దీన్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత
మూత పెట్టేసి ఇంకొక 2 మినిట్స్ వదిలేసేయండి. ఆ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఆయిల్ అనేది చక్కగా సెపరేట్ అయిపోయి ఈ విధంగా దగ్గరికి వస్తుందండి. ఇప్పుడైతే పొయ్యిని కట్టేసేయండి. కట్టేసిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకొని ఉంచుకున్నటువంటి రైస్ ఉంది కదండి, దాన్ని లేయర్స్ కింద ఇక్కడ చూపిస్తున్న విధంగా లేయర్స్ కింద వేసుకోవాలండి. ఆ తరువాత ఒక చిన్న గ్లాస్‌లోకి పాలు తీసుకొని అందులో కొంచెం పసుపును కలుపుకొని ఉంచుకోండి. లేయర్ వేసిన తర్వాత సగం పాలు అందులో వేసుకోవాలి. ఆ తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని మిగతా రైస్ ఉంటుంది కదండీ, దాన్ని కూడా వేసేసి పూర్తిగా లేయర్ లాగా పరుచుకొని ఈ పాలను పూర్తిగా వేసేసుకోవాలి. మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి వాటర్ ఉంది కదండీ, దాన్ని కూడా హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసేసేయండి. ఇప్పుడు దీని మీద గుప్పెడంత కొత్తిమీర, ఒక రొబ్బ కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత చిటికెడు గరం మసాలాను కూడా జల్లేసేయండి. ఒక స్పూను నెయ్యిని కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీని మీద నేను టిష్యూ పేపర్‌ని పెడుతున్నానండి దమ్ పట్టడానికి. టిష్యూ పేపర్ లేని వాళ్ళు మైదా పిండి గాని, గోధుమ పిండిని గాని చపాతీ పిండిలా కలిపేసి దానిని కళాయి అంచులా ముద్దలా పెట్టేసి మూత పెట్టేసేయండి. దమ్ అనేది బయటకు పోకుండా ఉంటుంది. సో, ఇప్పుడు టిష్యూ పేపర్‌ని మొత్తంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక గుప్పెడు నీళ్ళని అలా చల్లండి. చల్లేసి మూత పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద పాన్ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత కళాయిని దాని మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 20 నిమిషాల వరకు కుక్ చేయాలండి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి ఒక అరగంట వరకు దాన్ని అలా వదిలేసేయండి. అరగంట తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా చూడండి పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. చెప్పాలి అంటే చికెన్, మటన్ ఈ బిర్యానీల కన్నా వెజ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి. సో, తప్పకుండా అందరూ ట్రై చేయండి. మీకెలా కుదిరిందన్నది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే నేను ఛానల్‌ని కొత్తగా స్టార్ట్ చేశానండి, సుమతీస్ కుకింగ్ అడ్డా. సో, తప్పకుండా మన ఛానల్‌ని అందరూ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు తెలియజేయండి. మీ సపోర్ట్‌తో నన్ను ముందుకు నడిపిస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. ఎళ్ళేటప్పుడు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.